హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతివనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు ఒక అద్భుతమైన చిట్కా చూపిస్తానండి. అది నల్లని జుట్టు కోసం. ఇంతకుముందు మేము ప్రీవియస్లో కొన్ని వీడియోస్ పెట్టాము కదా, హెయిర్ డై, తర్వాత హెయిర్ ఆయిల్ అలాంటిదే. ఇప్పుడు ఇంకోటి, ఇంకా చాలామంది అన్ని ఇంగ్రీడియంట్స్తో మేము చేయలేకపోతున్నాం, కొంచెం సింపుల్గా చెప్పండి అని అంటే వాళ్ళ కోసం నేను ఒకటి సింపుల్గా చేశాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను యూజ్ చేశాను. బాగానే మంచి కలర్, బ్లాక్ అయిపోయాయి జుట్టు నల్లగా లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అది ఈ జనరేషన్లో రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం, దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్, ఇవన్నీ పోషకాలు ఏమి లభించిన ఆహారం తీసుకోవడం వల్ల ఒకటి కారణం అవుతుంది. అదేవిధంగా విశ్రాంతి లేకుండా ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. స్ట్రెస్, దీనివల్ల కూడా మనకి తొందరగా వైట్ హెయిర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే మన జుట్టు నల్లగా లేకుండా నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఈ టెన్షన్స్ వల్ల కూడా జుట్టు అనేది నల్లగా కాకుండా తెల్లగా అయిపోతుంది. కాబట్టి వీటన్నిటిని తగ్గించుకోవడంతో పాటు కొన్ని ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే మీ జుట్టు నల్లగా ఉంటుంది. చూసారు కదా, దీనికి కావాల్సిన పదార్థాలు కేవలం రెండే అండి. ఒకటి కొబ్బరి నూనె, అది మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒకటి కొబ్బరి నూనె. ఇంకోటి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి భృంగరాజు హెయిర్ ఆయిల్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టును నల్లగా అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఈ భృంగరాజు మొక్కలో. మీకు పల్లెటూర్లలో ఈ భృంగరాజు మొక్క దొరుకుతుంది. మీకు ఒకవేళ భృంగరాజు మొక్క దొరికినట్లయితే ఆ పేస్ట్ నూరి ఆ రసం తీసుకొని కొబ్బరి నూనెలో మరిగించుకొని పెట్టుకున్నట్లయితే కూడా మీకు జుట్టు నల్లగా అవుతుంది. ఇప్పుడు సిటీలో వాళ్ళకి చాలామందికి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను భృంగరాజు హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. ఇది 100 ml వచ్చేసి 120 రూపీస్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఆయుర్ఫల అనేటువంటి నేను ఒక ఆయుర్వేదం షాప్లో తీసుకున్నాను. అన్ని ఆయుర్వేదాల షాప్లో దొరుకుతుంది. పలానా కంపెనీ అనే ఏం లేదు, ఏ కంపెనీ అయినా తీసుకోండి. ఈ 2 ఆయిల్ తోటి మనం జుట్టుని నల్లగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొబ్బరి నూనె ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. 2 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకొని దీనికి సమానంగానే 2 స్పూన్ల భృంగరాజు ఆయిల్. ఇంకా చూడండి, డార్క్ గ్రీన్లో ఉంటుంది. ఈ మొక్క కనుక మీకు దొరికినట్లయితే ఆ మొక్క యొక్క ఆకును మీరు ఇలా నలిపినట్లయితే నల్లగా కూడా అవుతుందండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. కేవలం 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఇది 2 కలుపు. ఒకవేళ పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు అయితేనేమో అది మీ జుట్టుకు సరిపోయినంత, అది 3 స్పూన్స్, ఇది 3 స్పూన్స్, ఏదైనా ఈక్వల్ క్వాంటిటీ తోటి మీ జుట్టుకు సరిపోయినంత. చిన్న జుట్టు వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన ఆయిల్ని మంచిగా తలకి కుదుళ్ళ వరకు మంచిగా అప్లై చేసుకోండి. కనీసం ఒక 2 అవర్స్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేయండి. చాలా బాగా ఉంటుంది. నైట్ పెట్టుకొని మార్నింగ్ కూడా చేయొచ్చు. ఇది కేవలం హెయిర్ ఆయిల్ కాబట్టి, ఇది ఎటువంటి ప్యాక్ లాంటిది కాదు కాబట్టి నైట్ కూడా పెట్టుకొని ఉదయం తలస్నానం చేయండి. దీంతో ఇలా చేస్తూ కొన్ని నియమాలు, కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ జుట్టు ఊడిపోకుండా కూడా ఉంటుంది. అదేవిధంగా నల్లగా కూడా ఉంటుంది. అదేంటంటే ప్రతిరోజు తలస్నానం చేయడం. షాంపూతోటి అసలు తలస్నానం చేయొద్దండి. ప్రతిరోజు అసలు తలస్నానం చేయండి. వారంలో 2 డేస్ చేయండి. అదేవిధంగా మైల్డ్ షాంపూని యూస్ చేయండి. మైల్డ్ షాంపూస్ అంటే బేబీ షాంపూస్ వాడచ్చు. హిమాలయ, తర్వాత మీరా షాంపూస్, తర్వాత పిల్లలవి ఏవైనా వాడచ్చు. షికాకాయ ఇలాంటివి వాడచ్చు. కుంకుడుకాయలు వాడితే హెయిర్ చాలా రఫ్గా అవుతుంది. అదేవిధంగా ఇంకేంటంటే జుట్టు చివర్లు కొంచెం ఒక 2-3 వారాలకు ఒకసారి కొంచెం చివర్లు కట్ చేయండి. మీ జుట్టు బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఉసిరికాయ తినండి. ఈ సీజన్లో బాగా ఉసిరి వస్తుంది కదా, ఉసిరికాయ తీసుకున్నట్లయితే కూడా మీ జుట్టు చాలా నల్లగా అవుతుంది. కుదుళ్ళు కూడా గట్టిగా ఉంటాయి. ఇదే విధంగా కొన్ని టిప్స్ పాటించండి. మంచి పోషకాహారం తీసుకున్నట్లయితే మీ జుట్టు నల్లగా ఉంటుంది. అదేవిధంగా ఊడకుండా కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ చిన్న టిప్ తోటి మీ జుట్టు ఖచ్చితంగా నల్లగా అవుతుంది. ట్రై చేయండి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్, కోకోనట్ ఆయిల్, తర్వాత భృంగరాజు. మనకు అన్ని ఆయుర్వేదం షాపులలో దొరుకుతుంది. చూసారు కదా,
మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ పెడతాం, గంట సింబల్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు.